మోడీ గారి 11 ఏళ్ల పాలనకు సంబంధించి ఎట్లా విశ్లేషిస్తారు? మోదీ 11 సంవత్సరాల పాలనని వాస్తవంగా ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వపు పనితీరుగా మాత్రమే చూడకూడదు. దీనిని చూడవలసిన కొలమానము నా దృష్టిలో వేరే రకంగా ఉంది. దేశ రాజకీయాల్లో ఒక రకంగా సంవాదపు వేదిక మారింది. ఇంగ్లీష్లో దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఒకసారిగా ఇన్నాళ్లుగా ఏ ఏ ప్రాతిపదికలపైన చర్చ జరిగిందో అవి పూర్తిగా మారిపోయినాయి 2014 నుంచి. అది అయితే దీని పునాదులు పడ్డది 1999 నుంచి. 1999లో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ఈ రకరకాల సోషలిస్టు, కమ్యూనిస్టు, మిగతా కాంగ్రెస్ యొక్క ముక్కలు చెక్కలతో కలిసిన ప్రభుత్వం కాకుండా పూర్తి భిన్నమైన ఆలోచనలు చెందిన పార్టీ వచ్చింది. దేశ రాజకీయాలని ఖచ్చితంగా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 1952 మొదటి ఎలక్షన్స్ నుంచి బహుశా 1984 వరకు చెప్పుకోవచ్చును. ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పరిపాలన సాగింది. మధ్యలో 77లో జనతా పార్టీ వచ్చింది. 67లో అనేక రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రధాన స్రవంతి. కాంగ్రెస్ చెప్పినదే చర్చా విషయము. కాంగ్రెస్ ఎజెండా సెట్ చేసి ఆ తరువాత కాలము 84 తరువాత నుంచి అంటే 89 నుంచి మొదలుపెట్టి మనము చూసుకుంటే 1999 వరకు కూడాను, 99 తరువాత కూడా దాదాపు 2014 వరకు ఉన్నటువంటిది సంకీర్ణ రాజకీయాలు. వివిధ పార్టీలు కలిసి కూటములు ఏర్పాటు చేయడం కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో పర్యవసానంగా సంకీర్ణ రాజకీయాల డామినేషన్ వచ్చింది. ఎజెండాని ఎవరు సెట్ చేయలేని పరిస్థితి వచ్చింది. మూడవది 2014 నుంచి. 2014 నుంచి జాతీయవాదాన్ని నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీలు, హిందుత్వ ఆధారంగా రాజకీయం చేసేటటువంటి పార్టీ, దాని మిత్రపక్షాలు కలిపి ఎజెండాను సెట్ చేసినాయి. ఆ రకంగా చూస్తే 2014కి ముందు వరకు ఉన్నటువంటి రాజకీయాలకి మౌలికంగా ఎజెండా కాంగ్రెస్ సెట్ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు, లెఫ్ట్ ఇవన్నీ కలిసి చేసినాయి. 2014 నుంచి పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. వేదిక మారింది, చర్చా అంశము మారింది. ఇది మోదీ ప్రభుత్వము సాధించినటువంటి అతి గొప్ప విజయం. ఎందుకంటే 2014, 2019, 2024 3 ఎన్నికల్లో కూడాను వరుసగా ప్రభుత్వం విజయం సాధించింది. మూడవసారి మెజారిటీ తగ్గింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని చాలా సునాయాసంగా ఏర్పాటు చేయగలిగారు. ఆ ప్రభుత్వానికి ఏమి ఢోకా కూడా కనిపించటం లేదు. సో ఆ రకంగా ఎజెండాని, బ్రాడర్ ఎజెండా ఏదైతే ఉందో దానిని బీజేపీ ప్రభుత్వం చేయగలుగుతుంది. ఇది మౌలికంగా మోదీ తీసుకొచ్చిన, మోదీ అని ఒక ప్రతినిధి వాస్తవానికి బీజేపీ ఆలోచన విధానం తీసుకొచ్చినటువంటి అతిపెద్ద మార్పు. నేను ఆ రకంగా చూస్తాను. సరే, మోదీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఆలోచన దృక్పథం ఎలా మారింది, అవి కూడా ఉన్నాయి. కానీ మోదీ కావచ్చును, బీజేపీ ఆలోచన, మోదీది ఆలోచన విధానం సొంత ఆలోచన విధానం కాదు, బీజేపీ ఆలోచన విధానం. బీజేపీ ఏది చెప్తూ వచ్చిందో అది నేషన్ యొక్క సెంటర్ స్టేజ్కి, ముఖ్య వేదిక మీదకి, వేదిక యొక్క మధ్య భాగానికి బీజేపీ ఆలోచన విధానాన్ని 2014 నుంచి తీసుకుని రావడం జరిగింది. అది బహుశా ఈ దేశంలోని అతిపెద్ద మార్పు అని నా అభిప్రాయం.